4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన టీడీపీ అభ్యర్థికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వలేదు సార్. అక్కడ భారతీయ జనతా పార్టీ గాదే శ్రీనివాసులు నాయుడు గారికి మద్దతు ఇచ్చింది. ఆయనే అక్కడ గెలిచిన పరిస్థితి. అంటే భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు ఇది ఏమైనా సంకేతం అనుకోవాలి? భారతీయ జనతా పార్టీ విభేదిస్తుందా? అంటే భారతీయ జనతా పార్టీ వారు ఒక ప్రతిపాదన చేశారు వాస్తవంగా టీడీపీ జనసేనకు. ఈ ఉపాధ్యాయ ఎన్నికల్లో మనం ఎంటర్ కావాల్సిన అవసరం లేదు. ఇది 3 ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ. 1 పిఆర్టీయు, 2 ఏపీటీఎఫ్, 3 యూటీఎఫ్. అసలు ఈ రాజకీయ పార్టీలకు సంబంధమే లేదు ఎన్నికల్లో. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రంగంలో లేదు. అందువల్ల మనం ఈ ఎన్నికలకు దూరంగా ఉంటే ఒక ప్రయోజనం ఉంటుంది. ఎవరు గెలిచినా ఎక్సెప్ట్ యూటీఎఫ్ గెలిస్తే తప్ప మిగతా ఇద్దరిలో ఎవరు గెలిచినా మనమే గెలిచినట్టు చెప్పుకోవచ్చు అని బీజేపీ ప్రతిపాదించింది టీడీపీ జనసేనకు. నేను బీజేపీ నాయకులతో కూడా మాట్లాడాను. సో టీడీపీ జనసేనకు ప్రతిపాదించింది, టీడీపీ జనసేనకు కూడా అంగీకరించింది. ఈ ఎన్నికలకు మనం దూరంగా ఉండడమే మంచిది, ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ. ఒక్క యూటీఎఫ్ మాత్రం అది ప్రోగ్రెసివ్ ఉపాధ్యాయ సంఘం కనుక కూటమి మహాసంఘం అని చెప్పుకోవడానికి అవకాశమే లేదు. ఇక మిగతా ఇద్దరు ఎవరు పీఆర్టీ అభ్యర్థి. పీఆర్టీ సాధారణంగా ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు. ఏపీటీఎఫ్కు తెలుగుదేశం పార్టీకి ఏపీటీఎఫ్ అభ్యర్థికి మంచి సంబంధాలు ఉన్నాయి. లాస్ట్ టైం ఎలక్షన్లో టీడీపీ అభ్యర్థి చిరంజీవి అనుకుంటారు, రేపాక చిరంజీవి అనుకో సబ్జెక్టు కరెక్షన్, ఆయనకు ఏపీటీఎఫ్ మద్దతు కూడా ఇచ్చింది. అందువల్ల ఇక మనకి ఈ 2 దాంట్లో ఎవరు గెలిచినా మనమే అనొచ్చు కదా. పోటీ కూడా ప్రధానంగా యూటీఎఫ్ అక్కడ బలంగా ఉన్న సంఘం కాదు. ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరులో యూటీఎఫ్ బలంగా ఉంటుంది. కానీ మీకు ఉత్తరాంధ్రలో యూటీఎఫ్ ఈజ్ నాట్ నెంబర్ 1 ఆర్గనైజేషన్. మీకు ఈస్ట్ అండ్ వెస్ట్లో యూటీఎఫ్ నెంబర్ 1 ఆర్గనైజేషన్. ఎందుకంటే ఇటీవల బై ఎలక్షన్స్ టీచర్ ఎమ్మెల్సీ కూడా యూటీఎఫ్ గెలుచుకుంది. అసలు ఆ ఎలక్షన్ యూటీఎఫ్ మొదటి నుంచి ఆ సీట్ చాలాసార్లు గెలుచుకుంటూ వచ్చింది. మధ్యలో కొన్ని కార్పొరేట్ సంస్థలతో పోటీపడి ఓడిపోయిన ఉదాహరణ ఉంది, గెలిచిన ఉదాహరణ కూడా ఉంది. సో అందువల్ల మీకు ఉత్తరాంధ్రలో యూటీఎఫ్ వీక్. అందువల్ల పోటీ ఏపీటీఎఫ్కు పీఆర్టీ ఉపాధ్యాయ సంఘాల మధ్యనే ఉంటుంది. అలాంటప్పుడు పోటీ చేయడం ఎందుకు అని ఇచ్చారు. కూటమి అంగీకరించి నాకు తెలిసినంతవరకు అంగీకరించిన తర్వాత కారణమేమో టీడీపీ వాళ్ళ రంగంలో దిగి ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు ఇచ్చారు. సో దానికి చంద్రబాబు నాయుడు కూడా కమిటీ వేసి రామకృష్ణ, అశోక్ బాబు, చిరంజీవి వీళ్ళతో కమిటీ వేసి లాస్ట్కు దిగాలి అని రంగంలో దిగారు. అది కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తో దిగారు. సో మనం డైరెక్ట్గా మద్దతు ఇద్దాం అని నిన్న కూడా మనం మాట్లాడాం. రామ్మోహన్ నాయుడు బయట కూడా మనం ప్లే చేశాం. సో క్లియర్గా టీడీపీ జనసేనలు ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు మద్దతు ఇచ్చారు. ఇది జరిగిన తర్వాత ఏమైందంటే శ్రీనివాసులు నాయుడు పీఆర్టీ అభ్యర్థి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్సీ బీజేపీ మద్దతు ఇచ్చింది. దాంతో కూటమిలో ఉండేటువంటి విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయి. తెలివిగా చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఈ ఘర్షణ పెరిగే ప్రమాదం ఉంటుంది కనుక, ఎందుకంటే పోటీ బీజేపీ మద్దతు ఇచ్చిన శ్రీనివాసులు నాయుడుకు టీడీపీ జనసేనల మద్దతు ఇచ్చిన రఘువర్మల మధ్యనే ప్రధాన పోటీ. వాళ్ళే నెంబర్ 1 నెంబర్ 2 ఉన్నారు లాస్ట్ రిజల్ట్స్ కూడా. వీళ్ళ మధ్య పోటీ అంటే అర్థం ఏంటి? బీజేపీ వర్సెస్ టీడీపీ జనసేన పోటీ అవుతుంది కదా. సో ఇది ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం వాళ్ళ కొత్త ప్రచారం ఏంటంటే చంద్రబాబు నాయుడే వ్యూహాత్మకంగా బీజేపీకి శ్రీనివాసులు నాయుడుకు మద్దతు ఇప్పించాడు, ఎవరు గెలిచినా మావాడే అని చెప్పుకోవడానికి అని. సో ఎవరైనా అట్లా ఇప్పించుకుంటారా? కూటమిలో ఒక పార్టీని వెళ్ళి మీరు మా ప్రత్యర్థి మద్దతు ఇవ్వండి అని చెప్తారా? సో అట్లా ఎవరు చెప్పారు. తర్వాత ఏం చేశారంటే యూటీఎఫ్ గెలవకూడదు అనే ఉద్దేశంతో సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు వాళ్ళిద్దరు బదిలీ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అది చంద్రబాబు నాయుడు వ్యూహంతో సంబంధం లేదు, ఎట్లాగో వాళ్ళిద్దరి మధ్యనే అవుతుంది. ఎందుకంటే యూటీఎఫ్తో కాంప్రమైజ్ కారు పీఆర్టీ వాళ్ళు ఎప్పుడు కూడా. సో ఆటోమేటిక్గా పీఆర్టీయు అభ్యర్థి ఏపీటీఎఫ్ అభ్యర్థుల మధ్య ఓట్ ట్రాన్స్ఫర్, సెకండ్ ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో క్లియర్గా బీజేపీ ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చింది, టీడీపీ జనసేన ఒక అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. మీరు రామ్మోహన్ నాయుడు స్టేట్మెంట్లో కూడా బీజేపీ అన్న పదమే లేదు, టీడీపీ జనసేన అని మాత్రమే అన్నాడు క్లియర్గా. భారతీయ జనతా పార్టీ బ్యానర్ పెట్టుకోలేదు, కానీ నాయకులు ఓపెన్గానే వాళ్ళ అనుకూల ఉపాధ్యాయ సంఘమైన ఆపస్, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ్, ఇది ఆర్ఎస్ఎస్ అనుబంధ ఉపాధ్యాయ సంఘం, వారు క్లియర్గా శ్రీనివాసులకు మద్దతు ఇచ్చారు. బీజేపీ నాయకులు తిరిగారు, బీజేపీ కార్యకర్తలు తిరిగారు. బీజేపీ బహిరంగ ఓపెన్గానే శ్రీనివాసులకు మద్దతు ఇచ్చింది. రియాలిటీ ఇది. మద్దతు ఇచ్చిన తర్వాత అందుకే ఇప్పుడు అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు వాళ్ళు మాట్లాడేది ఎవరు గెలిచినా మావారే అనడానికి కారణం అది.
పోటీ చేసిన ఈ ప్రధాన ప్రత్యర్థుల్లో ఎవరు గెలిచినా మా వాళ్ళు ఉంటారు ఎట్లన్నా, అది సాధ్యమా? నెంబర్ 1 నెంబర్ 2 మా వాళ్ళు ఎట్లుంటారు? నెంబర్ 1 నెంబర్ 3 అన్న అర్థం ఉన్నదేమో కొద్దిగా, నెంబర్ 1 నెంబర్ 2 ఇద్దరు మా వాళ్ళే అంటున్నారు. సో అందువల్ల క్లియర్గా బీజేపీ టీడీపీ జనసేన విడిపోయి పోటీ చేశాయి. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్ అంటే బీజేపీ చేసిన సూచన టీడీపీ జనసేనకి ఇక్కడ ప్రధానం కాదు, టీడీపీ పట్టించుకోకపోవడం వల్ల జరిగిన రాజకీయ పరిణామం. బీజేపీ గెలిచింది, టీడీపీ ఓడింది కదా. బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిచాడు, తెలుగుదేశం మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓడిపోయాడు. ఇది రియాలిటీ కదా, కళ్ళ ముందు కనబడుతున్నది. దీన్ని ఖైమా చేయడానికి, దీన్ని కనుమరుగు చేయడానికి అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాస్ వీళ్ళందరూ స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా చెడగొట్టుకున్నారు. నిజంగా చెప్పాలంటే 2 గ్రాడ్యుయేట్ సీట్లలో అద్భుతమైన విజయం వచ్చింది, బ్రహ్మాండమైన విజయం, అది చెప్పుకోవచ్చు కదా. ఈ ఓటమిని ఎందుకు గుర్తు చేస్తున్నారు? ఇది టీచర్ ఎమ్మెల్సీ సీటు ఉత్తరాంధ్ర, కేవలం 20-25 వేల మంది టీచర్ల ఇష్యూ ఇది. అసలు దాన్ని ఇగ్నోర్ చేస్తే అంటే ఒక రాజకీయ పార్టీ ఎంత ఘోరంగా వ్యూహాత్మకంగా తప్పు చేస్తారన్న దానికి ఇది ఒక ఉదాహరణ. సాధారణంగా దాన్ని ఇగ్నోర్ చేస్తే అయిపోతుంది కదా. 2 గ్రాడ్యుయేట్ సీట్లలో వచ్చిన విజయం ఉండగా టీచర్ ఎమ్మెల్సీ సీట్ మీద కామెంట్ చేసినందుకు దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావు గెలిచింది మేమే, ఎవరు గెలిచినా మావాడే అంటే దానికి మళ్ళీ శ్రీనివాసరావు స్టేట్మెంట్ ఏదో మాకు సంబంధం కూడా నాకు మద్దతు ఇవ్వలేదని ఆయన అన్నట్లు. సో ఇదంతా ఎందుకు చేసుకుంటూ అంటే అసలు ఎవరికీ తెలియని విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలకు మేము ఓడిపోయాం, ఉత్తరాంధ్రలో మేము ఓడిపోయామని తెలుగుదేశం వాళ్ళే చెప్పుకున్నారు. మా మీద బీజేపీ అభ్యర్థి సపోర్ట్ చేసిన అభ్యర్థి గెలిచాడని చెప్పుకున్నారు. ఎందుకు అవసరమా ఇది? నిజంగా అర్థం కూడా కాదు. సో ఎక్కడ సింప్లీ టోల్ ఎస్, అది ఉపాధ్యాయ సంఘాల మధ్య పోటీ, మేము ఒక ఉపాధ్యాయ సంఘాన్ని మద్దతు ఇచ్చామా, నిజమే, మంచి అభ్యర్థిని ఇచ్చాం, ఆయన వాళ్ళు గెలవలేకపోయారు, మా పార్టీ నేరుగా దిగలేదు కదా అంటే అయిపోతుంది కదా. ఇక్కడ నా డౌట్ ఏంటంటే మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ సూచించినా కూడా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థికి టీడీపీ గట్టి మద్దతు ఇచ్చింది సార్. అంటే ఇక్కడ టీడీపీ చంద్రబాబు నాయుడు గారి వ్యూహం బూమ్రాంగ్ అయింది అనుకోవాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యూహం ఆ సమస్య ఎక్కడే. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు అసలు ఈ సీట్లో పోటీ చేయడమే అనవసరం, పోటీ చేశారు, పోటీ చేసిన తర్వాత ఓడిపోయారు, ఓడిపోయిన తర్వాత దాన్ని అక్కడికి క్లోజ్ చేయక కామెంట్ చేయకుండా వదిలేస్తే దాన్ని ఇగ్నోర్ జనం పట్టించుకోరు. ఎందుకంటే 2 గ్రాడ్యుయేట్ సీట్లు భారీగా గెలుచున్నారు కదా, దాన్ని భూతద్దంలో పెట్టి దాన్నే టీడీపీలు చూపెడుతున్నారు. చూడు మేము ఇక్కడ ఓడిపోయినాం, మీకు తెలుసా ఎందుకు ఓడిపోయినాం, మేము మా వల్ల కూటమే గెలిచింది. ఈ ఇంటర్ప్రిటేషన్ ఎందుకని? రియాలిటీ టీడీపీ మద్దతు ఇచ్చిన రఘువన్మ ఓడిపోయాడు, బీజేపీ మద్దతు ఇచ్చిన శ్రీనివాసనాయుడు గెలిచాడు. క్లియర్గా అర్థమవుతుంటే దానికి ఏదో మసిబూది మారేడుకాయ చేయాలనుకుంటే ఏం జరిగింది అది తెలియని వాళ్ళకు కూడా తెలిసింది. ఇంతదాకా ఎవరికి పట్టించుకోని వాళ్ళకు కూడా తెలుగుదేశం నాయకుల స్టేట్మెంట్ల వల్ల తెలుగుదేశం ఓడిపోయింది, బీజేపీ గెలిచింది, బీజేపీ తెలుగుదేశం విడివిడిగా పోటీ చేసింది అన్న రాజకీయ అంశం జనంలోకి వెళ్ళిపోయింది కదా. సో ఇదే అంట గుమ్మడికాయ దొంగ అంటే ఎవరంటే భుజాలు తడుపుకుంటారంటారు చూడండి. సో ఎవరు ఇక్కడ గుమ్మడికాయ దొంగ అని ఎవరు అనకూడలే, అనకముందే వీళ్ళు భుజాలు తడుపుకోవడం మొదలుపెట్టారు. అందువల్ల మొదలు ఉపాధ్యాయ సంఘాల మధ్యున్న పోటీలో రాజకీయ పార్టీ రంగప్రవేశం చేయడమే తప్పు. 2, తమ మిత్రపక్షమైన బీజేపీ ఒక అభ్యర్థికి మద్దతు ఇస్తుంటే తాము మరో అభ్యర్థికి మద్దతు ఇవ్వడం రెండో తప్పు. 3, తమ మిత్రపక్ష మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలిచి తాము ఓడిపోయిన తర్వాత దాన్ని ఇగ్నోర్ చేయకుండా దాన్ని ఇంకా కామెంట్ చేసి మేము కూటమే గెలిచిందని చెప్పుకోవడం మూడో తప్పు. ఈ 3 తప్పులు చేసిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి. సో అందువల్ల ఫస్ట్ బీజేపీకి ఇది భవిష్యత్ పరిణామాలకు ఏమైనా ఇండికేషన్ అంటే లేదే, ఎందుకు 2 పార్టీలు వేరువిడిగా పోటీ చేస్తాయి? ఇప్పుడు 2 పార్టీ బీజేపీ ఏ ధైర్యంతో విడిగా పోటీ చేస్తుంది? దేశమంతటా జరుగుతున్న పరిణామాలని అనేకసార్లు చెప్పాను. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిందేపై ఏం జరుగుతుంది? అందువల్ల రాబోయే పరిణామాలకు ఇది ఒక ఇండికేటరు, తెలుగుదేశానికి ఒక రకంగా హెచ్చరిక, మేము విడిగా కూడా పోటీ చేసి గెలవగలం మీ మీద అని. నిజంగా బీజేపీకి అంత బలం ఉందా ఆంధ్రప్రదేశ్లో? లేదు కదా. అయినా కూడా తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు ఓడించి బీజేపీ తాము బలపరిచిన అభ్యర్థులు గెలిపించుకున్నారు. అఫ్కోర్స్ అది బీజేపీ వల్లనే గెలిచారా? శ్రీనివాసనాయుడు ఇండివిజువల్ బలం ఉంది, ఆయన పిఆర్టీ క్యాండిడేట్ కావచ్చు, కానీ పొలిటికల్ పాయింట్ అయితే ఎస్టాబ్లిష్ అయింది కదా. బీజేపీ కూడా విడిగా పోటీ చేసి బీజేపీ టీడీపీతో సంబంధం లేని వైఖరి తీసుకొని కూడా ఎన్నికల్లో టీడీపీనే ఓడించి గెలవగలుగుతుందన్న పాయింట్ అయితే పొలిటికల్ పాయింట్ ఎస్టాబ్లిష్ చేశారు. అఫ్కోర్స్ నిజంగా ఇది బీజేపీ టీడీపీల మధ్య పోటీ కాకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను. టీడీపీ బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి, బీజేపీ బలపరిచిన పిఆర్టీ అభ్యర్థుల మధ్య పోటీ. బట్ స్టిల్ ద పొలిటికల్ మెసేజ్ ఈజ్ లౌడ్ అండ్ క్లియర్ కదా.
అది తెలుగుదేశం పార్టీ సెల్ఫ్ గోల్ కదా అది.